నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మంచి రుచిగా ఆంధ్ర స్టైల్ కోడి కూరని ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో డీటెయిల్డ్గా షేర్ చేసుకోబోతున్నానండి. ఈ చికెన్ కర్రీ అన్నంలోకైనా, రాగి సంగటిలోకైనా, చపాతీలోకైనా, పూరి గారెలోకైనా మంచి రుచిగా ఉంటుంది. మీరు కూడా కమ్మటి గ్రేవీ పులుసుతో చికెన్ కర్రీ అందరికీ నచ్చేలా చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ లో డెఫినెట్ గా ట్రై చేయండి. 100% ఇష్టపడతారు. మరి ఈ చికెన్ కర్రీ చేయడానికి ఇక్కడ నేను కేజీ చికెన్ ని తీసుకున్నాను. చికెన్ నీచు వాసన రాకుండా ఉండడానికి ముందుగానే 1 టీ స్పూన్ ఉప్పుని, అర టీ స్పూన్ పసుపుని తీసుకుని చికెన్ ముక్కలకు బాగా పట్టించి ఇలా పట్టించాక కడిగి తీసుకోండి. సో ఇలా కడిగిన చికెన్ ని నేను మళ్ళీ మ్యారినేట్ చేయట్లేదు, డైరెక్ట్ గానే వండుతున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 4-5 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. ఈ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ కాస్త వేడయ్యాక 2-3 పొడుగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును తీసుకుని ఫ్రై చేయండి. ఈ చికెన్ కర్రీలో కరివేపాకు డెఫినెట్ గా వేస్తారండి. సో ఇలా ఫ్రై చేశాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. ఇక్కడ మనం చేసి 1 కేజీ చికెన్ కి నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు సరిగ్గా ఫ్రై అవ్వకపోతే కూర అంత రుచిగా కుదరదు కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి 1 అర టీ స్పూన్ పసుపుని తీసుకుని ఒకసారి కలిపి చికెన్ ముక్కల్ని తీసుకోండి. అలాగే ఇదే టైంలో ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ 3-4 నిమిషాలు ఫ్రై చేసామంటే చికెన్ తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా వేగుతుంది. ఇలా ఒక పక్కన ఫ్రై చేస్తూనే మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలను, అలాగే 10-11 లవంగాలను, 2-3 చిన్న దాల్చిన చెక్క ముక్కల్ని, 4-5 యాలకులను తీసుకుని గ్రైండ్ చేయండి. అయితే మనకు బేసిక్ మసాలాస్ అండి ఇవి. ఇక్కడ నేను గ్రేవీ కొంచెం మంచి రుచిగా, కొంచెం చిక్కగా రావడానికి 12-13 జీడిపప్పు పలుకుల్ని తీసుకుంటున్నాను. మీరు ఈ జీడిపప్పుకు బదులుగా ఎండు కొబ్బరినైనా వాడుకోవచ్చు, లేదా పులుసు కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదు అనుకుంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని ముందుగా ఒకసారి గ్రైండ్ చేశాక మళ్ళీ కొంచెం నీళ్ళను తీసుకొని ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది. మరో పక్కన కూడా చికెన్ ముక్కలు కూడా ఆయిల్లో చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే మనం గ్రైండ్ చేసిన మసాలా ముద్దను తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు గరిటెను అంచుల చుట్టూ పోనిస్తూ కలిపామంటే ముక్క విరగకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపాక 1/4 కప్పని నీళ్లను నేను మిక్సీ గిన్నెలో వేసి తీసుకుంటున్నాను. దీంతో మసాలాలు అనేవి మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 4-5 నిమిషాలు ఉడికించండి. దీంతో చికెన్ ముక్కకు ఉప్పు, కారం, కొంచెం మసాలాస్ అనేవి పట్టుకుంటాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకోండి. ఇలా చికెన్ ముక్క మునిగేటంత వరకు నీళ్ళను తీసుకుంటే గ్రేవీ అనేది మరీ పల్చగా అని మరీ గట్టిగా కాకుండా మీడియంగా వస్తుంది. అదే మీరు కొంచెం చిక్కగా చేయాలనుకుంటే నీళ్ళను కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. సో ఇలా కలిపాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని మెత్తగా ఉడికించండి. కనీసం 15-20 నిమిషాల టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇక్కడ నేను మళ్ళీ 15-18 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చికెన్ ముక్క అనేది మనకు ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని, కొంచెం కొత్తిమీర ఆకును తీసుకుని ఒకసారి కలిపి మళ్ళీ కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. 1 నిమిషం ఉడికిస్తే సరిపోతుంది. అలాగే గ్రేవీ కూడా చక్కగా వచ్చింది. అంతే అండి. ఇలా మనం ఇంట్లో సింపుల్ పద్ధతిలో ఎప్పుడు చేసినా మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా రుచిగా కుదురుతుంది. మీరు ఇదే ప్రాసెస్తో ఇలా గిన్నెలో అయినా వండుకోవచ్చు, లేదా ఇంకా క్విక్గా చేసుకోవాలంటే కుక్కర్లో అయినా వండుకోవచ్చు. మీరు కూడా ఆంధ్ర పద్ధతిలో కోడి కూరను మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.